ప్రజెంట్ ఏఐ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది. అవునండి. ఇప్పుడు కాలేజీలో చదువుతున్న విద్యార్థి ఏఐ మీద ఎలాంటి అవగాహన పెంచుకుంటే బెటర్? ఫ్యూచర్లో ఏఐ పైన అవగాహన లేకుంటే జాబ్స్ వచ్చే అవకాశం అయితే లేదు. అవును అవును. దానికి ఏమైనా సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుందా? నెంబర్ ఆఫ్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయండి ఆన్లైన్లో, చాలా అంటే చాలా కోర్సెస్ ఉన్నాయి. బట్ స్టూడెంట్ ఏఐ ఫస్ట్ కోర్స్ చేసి జాయిన్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు 1 or 2 years తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుందండి. పర్టికులర్గా ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి చెప్తున్నాను. నార్మల్ యూనివర్సిటీస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అంటే అఫిలియేటెడ్ కాలేజ్లో దే కాంట్ చేంజ్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఏఎన్ఎంఎల్ అయితే అది 4 years అదే చదవాలి. బట్ కోర్స్ చేసి జాయిన్ అయిన వాళ్ళు 1 or 2 years తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, నేను ఏఐ చదవగలనా లేదా. ఎందుకంటే ఏఐ బాగా మ్యాథ్స్ వచ్చి ఉండాలి. సో ఏఐ చదవగలనా లేదా, అండ్ ఏఐ వల్ల ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఏఐ వాళ్ళు చాలా తక్కువ మంది కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది కావాలి ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా. సో డేటా సైన్సా, సైబర్ సెక్యూరిటీయా, ఐఓటీయా, బ్లాక్ చైనా, ఏ టెక్నాలజీ నేర్చుకోవాలని అనుకునేది వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కొంచెం డిసైడ్ అయితే బాగుంటుంది. ఈవెన్ ఇనిషియల్ స్టేజ్లోనే ఏఐ అని చెప్పేసి అది అర్థం కాక ఏదో ఇంజనీరింగ్ ఫినిష్ చేసి ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ రాక మళ్ళీ ఎంఎస్కి వెళ్ళి ఎంటెక్కి వెళ్ళి ఇబ్బంది పట్టడం కంటే వాళ్ళ ఫోకస్ ఫస్ట్ ఇయర్ నుంచే క్లారిటీగా మనం ఏ లక్ష్యం కోసం అయితే వెళ్తున్నాము, మనం దానికి సంబంధించిన ఏం నేర్చుకుంటే బాగుంటుంది, దాని వైపు అడుగులేయాలి. వెదర్ యూ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతారా, లేదంటే ఎంఎస్కి వెళ్తారా, లేదంటే స్టార్ట్అప్ చేస్తారా, ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటే దాంట్లో ఫోకస్ చేసి దానికి సంబంధించింది ఏమైనా ఇచ్చేస్తారా అనేది స్టూడెంట్ ఫస్ట్ ఇయరే నిర్ణయించుకోవాలి. స్టూడెంట్ ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే పేరెంట్ ఒక ప్రాపర్ వాళ్ళ కాలేజ్ హెచ్ఓడితోనో ప్రిన్సిపల్తోనో మాట్లాడి గైడెన్స్ ఇప్పియాలి. తెలిస్తే పేరెంట్ అయినా చెప్పాలి, అప్పుడే వాళ్ళు ఫోకస్డ్గా చదవగలరు. లేదు అందరితో పాటు ఏదో జాయిన్ అయ్యాం బీటెక్ కాలేజీ వాళ్ళు చూసుకుంటారు అంటే ఏం చూసుకోరండి. కాలేజీ వాళ్ళు ఏం చూసుకోరు, కాలేజీ వాళ్ళు జస్ట్ వాళ్ళు పాఠాలు చెప్తారు. 40-50% వాళ్ళ పార్ట్, మిగతా 50% పార్ట్ స్టూడెంట్ పేరెంట్దే ఉంటుంది.